హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 36. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అక్షర అభి నడుచుకుంటూ వెళ్తుంటే అభి వెనకాలే వెళ్తుంది. అభి వెళ్ళి అతని చైర్లో కూర్చోగానే అక్షర అతని పక్కన వచ్చి నిలబడుతుంది. అభి అక్షర వైపు ఒకసారి చూసి అక్కడ ఉన్న బెల్ ప్రెస్ చేయగానే అతడి పిఏ పరిగెత్తుకొని లోపలికి వస్తాడు. భయంతో అభి వైపు చూసి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తాడు. అభి అతనికి తిరిగి విష్ చేయకుండా మేడం గారికి ఇక్కడ కూర్చోడానికి టేబుల్ అండ్ సిస్టమ్ అరేంజ్ చేయి అని ఆర్డర్ వేయగానే ఓకే ఓకే సార్ అని చెప్పి 5 నిమిషాల్లోనే అక్షరకు అక్కడ కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాడు. అక్షర అక్కడికి వెళ్ళి కూర్చొని ఏం వర్క్ చేయాలో అర్థమవ్వక అభి వైపే చూస్తూ ఉంటుంది. అభి వర్క్ చేసుకుంటూ 10 నిమిషాలకు అనుకోకుండా అక్షర వైపు చూసేసరికి అక్షర తన వైపే చూస్తూ ఉండడం గమనిస్తాడు. అభి ఏంటి అని కనుబొమ్మలు ఎగరేస్తూ చెబుతాడు. అక్షర ఏం వర్క్ చేయాలి అభిగారు అని చిన్నగా అడుగుతుంది. అతని పక్కన ఉన్న ఫైల్ చూపిస్తూ ఈ ఫైల్ తీసుకువెళ్ళి ఒకసారి మొత్తం చెక్ చేసి అబ్జర్వ్ చేయి, అర్థం కాకుంటే నాకు చెప్పు. ఓకే అభిగారు అని అక్షర అంటుంటే అభి కోపంగా ఇది ఇల్లు కాదు ఆఫీస్, బాస్కు రెస్పెక్ట్ చేయడం తెలుసుకో అంటాడు. అక్షర ఓకే సార్ అని చెప్పి అతని పక్కన ఉన్న ఫైల్ తీసుకొని వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. ఆమె ఫైల్ ఓపెన్ చేసేసరికి ఒక్క ముక్క కూడా అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంటుంది. అభి అది గమనించి అభి ఫ్రెండ్ మరియు ఆఫీస్లో ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా చిటికలో ఫినిష్ చేసేస్తాడు. అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాడు. అంత తెలివైనవాడు. అభి అతనికి కాల్ చేసి కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సతీష్ అభి అతని ఫ్రెండ్ అయిన బయట ఫ్రెండ్, ఆఫీస్లో బాస్. బాస్ ఎందుకు కాల్ చేశాడో, నేనేమైనా తప్పు చేశానా అనుకుంటూ భయంతో మెల్లగా అడుగులు వేసుకుంటూ అభి క్యాబిన్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ తడతాడు. మే ఐ కమింగ్ సార్ అని సతీష్ అంటే అభి ఎస్ కమింగ్ అని చెప్పగానే సతీష్ మెల్లగా లోపలికి వెళ్ళి అభి ముందు నిలబడతాడు. అభి సతీష్ వైపు చూడకుండానే మేడంకి ఏమో డౌట్స్ ఉన్నాయి, ఆమెకు అర్థమయ్యేటట్టు ఆ ఫైల్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిఫై చెయ్యి. సతీష్ ఓకే సార్ అని చెప్పి అక్షర పక్కన ఉన్న ఒక చైర్ వేసుకొని కూర్చుంటాడు. సతీష్ చెప్పండి మేడం ఎనీ డౌట్స్ అని అడగగానే అక్షర డల్గా ఫేస్ పెట్టి ఈ ఫైల్ ఏంటో ఇదేంటో ఎక్క ముక్క అర్థం కావడం లేదు అని ఏడుపు ముఖంతో చెబుతుంది. సతీష్ అక్షర ముఖం వైపు చూడగానే అతనికి బాగా నవ్వొస్తుంది. అతడు ఎంత నవ్వును కంట్రోల్ చేసుకుందామన్నా చేసుకోలేక బయటికే నవ్వేస్తాడు. అతడు ఎందుకు అలా నవ్వుతున్నాడో తెలియక సతీష్ వైపు పిచ్చి చూపులు చూస్తుంటుంది అక్షర. సతీష్ ఆమెకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాడు. ఆమె 2 అవర్స్లోనే ఆ ఫైల్ మొత్తం కంప్లీట్ చేయడం నేర్చుకుంటుంది. అతడు చెప్పే విధానానికి అక్షర అతన్ని మనసులోనే బాగా మెచ్చుకుంటుంది. లంచ్ బ్రేక్ వరకు అలాగే ఆమెకు ప్రాజెక్ట్ కూడా ఎలా చేయాలో అన్నీ నేర్పిస్తాడు. అలా చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మధ్యలో నవ్వుకుంటారు. అలా నవ్వేటప్పుడు అభి వాళ్ళ వైపు చూసేసరికి అభికి వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం అస్సలు నచ్చదు. అక్షర ఏదో క్యాజువల్గా మాట్లాడుతూ అభి వైపు చూసేసరికి అభి కోపంగా వాళ్ళ వైపే చూస్తుండడం గమనించి ఆమె సిస్టంలో ఏదో పని చేస్తున్నట్టుగా దాని వైపే చూస్తుంటుంది. ఒక 5 నిమిషాలకి సతీష్ వైపు తిరిగి అన్నయ్య లంచ్ టైం అయింది, మీరు వెళ్ళి లంచ్ చేయండి
అని అక్షర చెప్పగానే ఓకే సిస్టర్ అని చెప్పి సతీష్ వెళ్ళిపోతాడు. సతీష్ వెళ్ళిపోగానే అభి లేచి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెట్టి వస్తాడు. అతడు అలా వస్తుంటే అక్షర భయం భయంగా అభి వైపే గుట్కలు మింగుతూ చూస్తుంటుంది. ఆమె చూస్తున్న సెకండ్లోనే ఆమె ముందుకు వచ్చి ఊరిస్తున్న ఆమె పెదాలను అందుకుంటాడు. అలా 2 నిమిషాలకు ఆమె పెదాలను విడిచి అంతగానం నవ్వుతూ ఏం మాట్లాడుకుంటున్నారే, ఏం ఘనకార్యాలు చేస్తున్నారు, నీ మాటలతో అతడిని కూడా మాయ చేస్తున్నావా అని గట్టిగా అడుగుతాడు అభి. ప్లీజ్ అండి, నన్ను అలా అనుమానించకు. అన్నయ్య చాలా మంచోడు. ఏదో జోక్ చేస్తే అలా నవ్వాము అంతే, అంతకు మించి ఏమీ లేదు అని అక్షర చెబుతుంది. అక్షర అన్నయ్య అని ఎప్పుడు అన్నదో అభి మైండ్ రిలాక్స్ అవుతుంది. అన్నయ్య అని బతికిపోయావు, లేకపోతే అని అభి అంటుంటే అక్షర మధ్యలోనే ఆపి నాకు మీరు తప్ప అందరూ అన్నయ్యలే అని ఏడుపు ముఖం పెట్టుకొని చెబుతుంది. అభి అక్షర వైపు తిరిగి చెప్ నోర్మి, ఏడ్చావనుకో చెంప పగులుద్ది అని సీరియస్గా చెప్పగానే అక్షర టక్కున నోరు మూసి గాబ్చిప్గా నిలబడుతుంది. అక్షర భయంతో ఒక్కొక్క మాట కూడగట్టుకొని అభిగారు లంచ్ చేద్దామా అని మెల్లగా చెబుతుంది. సరే వెళ్ళు. అక్షర ఫస్ట్గా టేబుల్ దగ్గరికి వెళ్ళి లంచ్ బాక్సులన్నీ టేబుల్ మీద వేసి అభికి తనకి ప్లేట్లు కడిగి పక్కన పెడుతుంది. అభి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసరికి అభి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అభి వచ్చి కూర్చోగానే అతడికి ప్లేట్ పెట్టి అన్నం కర్రీస్ అన్నీ వడ్డిస్తుంది. అభి అతడికి మాత్రమే వడ్డిస్తుంది, ఆమె వడ్డించుకోవడం లేదని. నువ్వు లంచ్ చేయవా, ఫాస్టింగ్ చేస్తున్నావా, చెయ్యి దున్న లెక్క బాగానే ఉన్నావు, తినకుంటే ఏం కాదులే అని బయటికి అన్నాడు. కానీ లోపల మాత్రం తను పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కళ్ళల్లో మెదిలేసరికి సైలెంట్గా తింటూ ఉంటాడు. తను తినేసి వెళ్తూ 5 నిమిషాల్లో తినేసి రావాలి అని ఆర్డర్ వేసి వెళ్తాడు. అక్షర దొరికిందే ఛాన్స్ అనుకొని ఫాస్ట్గా తన ప్లేట్లో వడ్డించుకొని ఫాస్ట్గా తినేస్తుంది. అసలే ఆకలి బాగా దంచుతుంది తనకి. మార్నింగ్ కూడా సరిగా తినకపోయేసరికి ఇప్పుడు కడుపు నిండా మొత్తం తినేస్తుంది. తర్వాత ఆమె టేబుల్ దగ్గరికి వెళ్ళి తన పని తాను చేసుకుంటుంది. అక్షర వాష్రూమ్లోకి వెళ్ళేటప్పుడు సతీష్ అభి దగ్గరికి వస్తాడు. 2 ఒకేసారి జరుగుతాయి. సతీష్ అభి దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న ఫైల్స్ ఇచ్చి సార్ కొంచెం చెక్ చేసి సాయం చేయండి అని చెప్తాడు. అభి ఓకే అంటాడు. సతీష్ అక్షర టేబుల్ వైపు చూసేసరికి అక్కడ తను ఉండదు. దొరికిందే ఛాన్స్ అనుకొని అడగాలా వద్దా అనుకుంటూ అభి కూడా కూల్గా ఉన్నాడు అని అరే తను ఎవర్రా అని సతీష్. తను ఎవరు, నాకెలా తెలుస్తుంది, నీకు తెలుసని నాకు తెలుసు కానీ నిజం చెప్పరా అభి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.